హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఇంటి ముగ్గులు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ ముగ్గు మామూలుగానే సర్కిల్ చుట్టాను. సర్కిల్లో ఎల్లో కలర్ వేస్తున్నానండి. ఎల్లో కలర్లో చిన్న రెడ్ చుక్క. ఎప్పుడైనా పసుపు కుంకుమే కదండి అందం ముగ్గుకి. అలాగా గీతలు గీసేసుకున్నాను. చక్కగా తెల్లగా వేసుకుంటున్నాను. మీకు నచ్చుతున్నాయా మా ముగ్గులు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయా ముగ్గులు? ఇంకా ముగ్గుల్లో ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ మీ. దానికి సర్కిల్ చుట్టాను. సర్కిల్లో పసుపు కుంకుమ వేసానండి. మళ్ళీ పైన గీతలు వేసుకున్నాను. చక్కగా వాటికి కూడా మళ్ళీ రౌండ్లు చుట్టుకున్నాను. మధ్యలో కూడా చిన్న చిన్న లైన్స్ గీసుకొని డాట్స్ పెట్టుకున్నాను. దీనికి తక్కువేనండి, రంగులు ఎక్కువ ఎక్కువ ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. అపార్ట్మెంట్లో కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఈ ముగ్గులు. కొత్తగా అనిపిస్తున్నాయా మీకు మా ముగ్గులు? ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. చూడండి, దీనికి చాలా సింపులేనండి. అసలు ఎక్కువ రంగులు వేసామా? లేనే లేదు. కొంచెమే రంగులు వేసాము. ఎక్కువ రంగులు లేకుండా మీకు ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని మా ముగ్గు ఎవరైనా వేసుకునే విధంగానే మేము వేయాలనుకుంటున్నామండి. మీ అందరికీ నచ్చాలనే మనస్ఫూర్తిగా మేము వేస్తున్నాము. ఏదైనా కానీ మీకు చూపివ్వాలి అని అనుకుంటున్నామండి. మీకు నచ్చకపోతే, మీరు చూడకపోతే మాకు బాధగా ఉంటుంది కాబట్టి దయచేసి మీకు నచ్చే విధంగా వేయాలి అనే ఒక ఉద్దేశంతో మేమైతే వేస్తున్నామండి. ఖచ్చితంగా ఎవరైనా కానీ, బిగినర్స్ కానీ, బాగా వచ్చిన వాళ్ళు ఎలా అయినా వేసుకుంటారండి. కొంచెం రాని వాళ్ళు ఇబ్బంది పడకుండా వేసుకోవాలన్న ఉద్దేశంతోనే చిన్న చిన్న ముగ్గులతోనే స్టార్ట్ చేస్తున్నామండి. కాదు మాకు పెద్ద ముగ్గులు కావాలంటే కామెంట్ చేయండి, ట్రై చేస్తాము ఖచ్చితంగా. ఇంకా బాగా రంగులు వేయండి అక్క అంటే అది కూడా ట్రై చేస్తామండి. మీరు కామెంట్ చేయండి. ఏదైనా కానీ మేము మనస్ఫూర్తిగా చేయాలి అనుకుంటున్నాము. మా ఛానల్ని ఇంకా మీ ద్వారా ముందుకు తీసుకువెళ్ళాలని అనుకుంటున్నామండి. డెఫినెట్గా తీసుకువెళ్తారు మీరు అనే ఉద్దేశంతోనే మేము ఈ సంకల్పాన్ని తీసుకున్నామండి. వాళ్ళ ముగ్గు చూడండి, రోజు డాట్స్ పెడతాను. వాళ్ళ చిన్న చిన్న గీతలు గీసుకున్నాను వాటి మధ్యలోకి. చూడండి ఎంత ముగ్గు ఎంత మంచిగా కనపడుతుందో. అంతా రంగులు వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం కొంచెం కూడా ముగ్గుతో మనము బాగా వేసుకుంటే బాగా ఎలివేట్ అవుతుందండి అని నాకు తెలిసినంత వరకు. నేను అంత ఎక్కువేమీ ఎప్పుడూ ఇదైంది లేదు. నేర్చుకుంటా మా అమ్మకి బాగా వచ్చండి ముగ్గులు. మా అమ్మ ద్వారా నేను నేర్చుకుంటున్నాను. అలాగా నేర్చుకుంటా ఇలాగ ఒక ఛానల్ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. బాగా కొంచెం రాని వాళ్ళకి మనం ఏదో కొంచెం హెల్ప్ అవుతామన్న ఉద్దేశంతోనే వేస్తున్నామండి. అంతే, అంతకు మించి ఇంకేం లేదండి. బాగుందా నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. బాగుందా? మీకు నచ్చిందా? స్కై బ్లూ కలర్ వేసానండి. కొంచెం కొంచెమే వేస్తున్నాను, ఎక్కువ రంగులు అయితే వేయట్లేదు. ఇంకా రంగులు రావట్లేదండి బాగా మంచిగా షాపుల్లోకి. బ్రైట్ కలర్స్ అలాగా రావాలంటే ఖచ్చితంగా సంక్రాంతి నెలలో అయితే మాత్రమే మనకి ఆల్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయండి. లేకపోతే మటుకు కొన్ని కలర్సే అవైలబుల్గా ఉంటాయండి. అది టూ మచ్ కాస్ట్ తీసుకుంటారండి. సంక్రాంతి నెలలో అయితే కొంచెం రంగులకి కాస్ట్ తగ్గుతుందండి. ప్లస్ కలర్స్ కూడా మంచిగా బ్రైట్గా కనపడతాయండి. మిగిలిన రోజుల్లో అంత ఇదిగా ఉండవని కుట్టులో కూడా మేము కనుక్కుంటే చెప్పారండి, కుట్టుల్లో వాళ్ళు కూడా. మా ముగ్గు ఎలా ఉందండి? మధ్యలో గ్రీన్ కలర్ వేశాను. ముగ్గు విషయానికి వస్తే ముగ్గు అందరూ మంచిగానే వేస్తున్నారండి ఈ మధ్య. చాలామంది కూడా ఎవరింటి ముందు చూసినా చాలా మంచిగానే వేస్తున్నారు. స్టార్టర్స్ అలా ఏం లేదులేండి. ఎవరికి అంటే ఇది ప్రతిరోజు దినచర్య కాబట్టి ప్రతిరోజు వేసుకోవాల్సింది కాబట్టి ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. అలా అవునా కాదా అండి? చెప్పండి మీరు. ప్రతిరోజు వేసుకునేది కాబట్టి ఒకరోజు చెడిపోయినా ఇంకో రోజు మంచిగా వచ్చిద్ది అనే ఉద్దేశంతో చెబుతున్నానండి నేను. నా మాటలు మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే దయచేసి క్షమించండి. బాగుందా? చిన్న లోటస్ ఫ్లవర్స్ వేసానండి. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మధ్యలో గీతలు గీయడం వల్ల చాలా ముగ్గు చూడండి ఎంత మంచిగా అనిపించిందో. ఎప్పుడైనా కానీ శ్రావణ మాసంలో నాకు తెలిసినంతవరకు చాలా వరకు రోజు చెప్తానే ఉన్నానండి, రోజు వేసుకోండి బాగుంటుంది. తామర పూలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంటికి లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టం అండి ఆమెకి. రేపేనండి శ్రావణ శుక్రవారం. మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన శ్రావణ శుక్రవారం వచ్చేసిందండి. నేను కూడా ప్రిపరేషన్స్ చాలా మంచిగా చేయాలని తెచ్చుకుంటున్నాను, అన్ని చేతనైనంతవరకు, నా బడ్జెట్లో ఉన్నంతవరకు.
నా బడ్జెట్ని మించి నేను ఎప్పుడైతే పోనండి. నేను ఇది నా బడ్జెట్లో ఉందా, ఓకే ఇది తెచ్చుకోవచ్చు, ఇది నా వల్ల అవుతుంది అన్నది మాత్రమే నేను తెచ్చుకుంటానండి. నా బడ్జెట్లో లేనిది ఏది నేను అసలు తెచ్చుకోనండి. నేను ఒక బడ్జెట్ పెట్టుకుంటాను. ఖచ్చితంగా ఈ అమౌంట్తో మాత్రమే నేను ఈ పని చేయగలుగుతాను, ఎక్స్ట్రా అమౌంట్ దీనికి ఖర్చు పెట్టకూడదు అనే ఉద్దేశంతో మాత్రమే నేను ఏదైనా కొనుక్కుంటాను తప్పితే బడ్జెట్ని మించి ఎప్పుడు వెళ్ళనండి. ఎందుకంటే అప్పుడు ఇంట్లో ఇబ్బందులు అవుతాయి, మనకి చివాట్లు తిట్లు తప్పవండి ఖచ్చితంగా. ఇంకా 11 మందికి అయితే తాంబూలాలు ఇవ్వాలనుకుంటున్నానండి ఖచ్చితంగా. ఎలా ఉంటుందో ఏంటో రేపు పరిస్థితి. తొందరగా లెగుస్తాను, ఎర్లీ మార్నింగ్ 3:30కి అలా 4కి లెగుస్తాను. చాలా వరకు మ్యాక్సిమం 8 ఆర్ 9 లోపే కంప్లీట్ చేసుకుంటాను అన్ని పనులు. మ్యాక్సిమం పిల్లలకి రేపు హాలిడే అయి ఉంటుందండి, స్కూల్స్ సెలవు అయి ఉంటుంది, సెకండ్ శుక్రవారం కాబట్టి ఇంకా మంచిగా చేసుకోవచ్చు. ఏ హడావుడి లేకుండా బ్రేక్ఫాస్ట్ హడావుడి ఉంటే అసలు పని అవ్వదండి. ఆ పని ఈ పని పిల్లలు మళ్ళీ వాళ్ళని రెడీ చేయడం పని అవ్వదు. స్కూల్ లేదు కాబట్టి చక్కగా చేసుకోవచ్చు హ్యాపీగా. ఇంకేంటంటే సంగతులు ఎలా ఉన్నారు, అందరూ మంచిగా ఉన్నారా? మీరందరూ మంచిగా ఉండాలండి. మా ముగ్గు ఎలా ఉంది, బాగుందా? మధ్య మధ్యలో చూడండి పింక్ కలర్ వేసాను, అది కూడా చాలా మంచిగా అనిపించింది. లోటస్ ఫ్లవర్ అంతా ముగ్గు రంగు వేద్దాం అనుకున్నాం కానివ్వండి, కానీ కొంతమంది దగ్గర రంగులు ఉండకపోవచ్చు. సో సపోజ్ అందువల్ల ఇవి ఇట్లాగ చేస్తే ఎక్కువ రంగులతో పని ఉండదు అనే ఉద్దేశంతో మాత్రమే ఇలాగ వేస్తున్నామండి. లేదక్క మీరు మంచిగా రంగులతో వేయండి బాగుంటుందంటే ఖచ్చితంగా రంగులతోనే వేయడానికి ట్రై చేస్తామండి. పైన ఇట్లాగా బోసుగా ఉందని చెప్పేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వేస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఇలా కూడా ట్రై చేసామండి. ఆ ముగ్గులు మీకు నచ్చుతున్నాయా, మంచిగా అనిపించిందా? చిన్న ముగ్గుని చూడండి, ఒక్క జస్ట్ సర్కిల్తోనే ఇంత పెద్ద ముగ్గు క్రియేట్ చేయవచ్చో. మా ముగ్గులు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నచ్చితేనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఇంటి ముగ్గులు ఛానల్. ఎప్పుడు మీకు రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.